కూడా అంటే మిగతా ఓబీసీలను కూడా ఆకర్షించుకోవడానికి బీజేపీ చేస్తున్నటువంటి ఒక ప్రయత్నంగా ఇక్కడ కనిపిస్తోంది. పాయింట్ నెంబర్ 1. అండ్ బీజేపీకి అంటే గతంలో కూడా 2000 సంవత్సరంలో ఐ థింక్, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, అప్పుడు సమతా పార్టీ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీకి ఐ థింక్ 65+ స్థానాలు వస్తే 34-35 నితీష్ కుమార్కి వస్తే కూడా అప్పుడే మళ్ళీ నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బీజేపీ నితీష్ కుమార్ని ఎంచుకుంది తమ నాయకుడిగా. బట్ ద పాయింట్ ఏంటంటే ఐ థింక్ ఒక వారం రోజుల తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్ అక్కడ బల పరీక్ష పెట్టడం జరిగింది. సో ఆ తర్వాత మళ్ళీ ఆ ప్రభుత్వం పోయింది. బట్ అయినా కానీ బీజేపీ 2000 సో మళ్ళీ సేమ్ సీన్ ఇక్కడ రిపీట్ అయింది. అంటే బీజేపీకి నితీష్ ఉండడం ఇష్టం లేదా అన్నటువంటి కొన్ని వర్గాల నుంచి కూడా ఈ కామెంట్స్ వినిపిస్తున్నాయి. శ్రీకాంత్, ఒక్క విషయాన్ని మనం ఇక్కడ మర్చిపోతున్నాం. 20 ఏళ్లకు పైగా బీహార్ ని పరిపాలిస్తున్నటువంటి నితీష్ కుమార్ ప్రజాబలం కంటే కూడా ఒక ఎత్తుగడ వ్యూహాత్మకమైన రాజకీయాలతోటే అధికారంలో కొనసాగలిగాడు. మీరు మార్చి పల్టీరామ్, బట్ అతనికి ఉన్నటువంటి అక్కడ పేరు ఏంటంటే పల్టీరామ్ అనేటటువంటి పేరుతోటి మార్చి పార్టీలతోటి పొత్తులు పెట్టుకుంటూ అక్కడ అధికారంలోకి వచ్చి 20 సంవత్సరాలుగా బీహార్ ని తన చేతుల్లో పెట్టుకున్నటువంటి నితీష్ కుమార్ ని మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇక్కడ ప్రజల మద్దతు కంటే కూడా ఒక వ్యూహాత్మకమైన పొలిటికల్ స్ట్రాటజీస్ తోటి తన రాజకీయాన్ని నడిపారు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా. మొన్నటి ఎన్నికల్లో కూడా అక్కడ భారతీయ జనతా పార్టీ, జేడీయూ, ఎల్జేపీ, హెచ్ఏఎం, ఆర్ఎల్ఎం ఈ 5 పార్టీల కూటమి గెలవటానికి 3 ప్రధానమైన కారణాలు. ఒకటి బలమైన సోషల్ ఇంజనీరింగ్, రెండోది పోల్ మేనేజ్మెంట్, మూడోది ఈ భారతీయ జనతా పార్టీ ఏ ఫ్రీబీస్ కి అయితే వ్యతిరేకం అని చెప్తున్నారో అంతకంటే ఎక్కువ ఫ్రీబీస్ ని బీహార్ లో హామీలుగా ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఈ మూడిటితోటి మొత్తం శాసనసభలో 205 శాసనసభ స్థానాలు అంటే 243కి మొత్తం హోల్సేల్ గా గంపగుత్తగా ఈ 5 పార్టీలే ఎత్తుకపోయాయనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా. బట్ అట్ ద సేమ్ వే మీకు అక్కడ తేజస్వి యాదవ్ రూపంలో స్టిల్ వాళ్ళు 25 శాసనసభ స్థానాలు గెలిచిన బీహార్ లో అత్యంత బలమైనటువంటి పార్టీ 23% ఓట్లు సాధించినటువంటి పార్టీగా తేజస్వి యాదవే నిలబడ్డాడు. బట్ ఆర్థమెటిక్ లో మీకు సంఖ్యాక శాస్త్రానికి వచ్చేసరికి మీరు ఆ 2 పార్టీలు వీళ్ళకంటే ఎక్కువ గెయిన్ చేసే అధికారంలోకి వచ్చాయి. రెండోది మీరు ఇంకొకటి యాదవ ఓబీసీలు, ఎంబీసీలు, ఈబీసీలు అనే ఒక కాన్సెప్ట్ ని ఒక బలమైన నిర్మాణం చేస్తుంది ఉత్తర భారతదేశంలో భారతీయ జనతా పార్టీ. మధ్యప్రదేశ్ కి వచ్చేసరికి మోహన్ యాదవ్, మీకు హర్యానాకు వచ్చేసరికి అక్కడ యాదవ్ షాయబ్ సింగ్ నైని అక్కడ ఒక యాదవ్ అని పెట్టారు. మీకు ఈ బీహార్ కు వచ్చేసరికి ఈ ఆర్జేడి ఎంవై ఫార్ములాను నమ్ముకుంది, ముస్లిం అండ్ యాదవ్ ఫార్ములాను నమ్ముకుంటే భారతీయ జనతా పార్టీ అగ్రవర్ణాలు, ఎస్సీలు, ఈబీసీలు అంటే ఎంబీసీలు, మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్, ఈ మూడిటి ఫార్ములా తోటి బీహార్ ని కొట్టేసింది. అంటే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క రకమైనటువంటి రాజకీయ ఎత్తుగడతోటి ఒక బలమైనటువంటి రాజకీయ వ్యూహాలతోటి అక్కడ రాజకీయం చేస్తుంది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. అట్ ద సేమ్ టైం మీరు భారతీయ జనతా పార్టీ అట్లాంటి ప్రయోగాలు సౌత్ లో చేస్తే ఫెయిల్ అవుతున్నాయి. అట్లాంటి ప్రయోగాలు సౌత్ లో చేస్తే ఫెయిల్ అవుతున్నాయి. కానీ సౌత్ లో ఒక కొత్త ప్రయోగం చేస్తుంది. ఆ ప్రయోగం ఆంధ్రప్రదేశ్ లో సక్సెస్ అయింది పార్టీలతోటి. మీకు ఆ ప్రయోగం కర్ణాటకలో సక్సెస్ అయింది జేడీఎస్ తోటి. మీకు ఆ ప్రయత్నము ఇప్పుడు తమిళనాడులో సక్సెస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. బట్ అట్ ద సేమ్ టైం మీకు వచ్చేసరికి తెలంగాణలో వాళ్ళతో పొత్తు పెట్టుకునేటటువంటి అవకాశం ఉన్న పార్టీలు లేకపోవటం వల్ల వాళ్ళు సొంతంగా ఎదిగేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఆ కోణంలోనే వాళ్ళకి మొన్న లోక్సభ స్థానాలు వచ్చినటువంటి సందర్భం. బట్ ఉత్తర భారతదేశంలో ఒక స్ట్రాటజీని, సౌత్ ఇండియాలో ఇంకొక రకమైనటువంటి స్ట్రాటజీని వేస్తూ భారతీయ జనతా పార్టీ రాజకీయంగా ఒక బలమైనటువంటి పునాదులు దేశంలో నిర్మిస్తుందనేటటువంటి విషయం గమనించాలా. బట్ అది మీకు యూపీ, బీహార్, ఎంపీ, రాజస్థాన్, గుజరాత్ ఇంకెక్కడుంది రాజకీయం? ఈ 5 రాష్ట్రాల్లోనే రాజకీయం ఉంటది. ఎందుకనంటే 40 అబోవ్ లోక్సభ స్థానాలు రాష్ట్రాల నుంచే ఉన్నాయి. ఈ రాష్ట్రాలు మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ గుప్పెట్లో ఉన్నంత కాలం రేవంత్ రెడ్డి కలలు కన్నా లేకపోతే ఇంకొకళ్ళు ఎవరు కలలు కన్నా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేటటువంటి అవకాశాలు ఉండవు. అంత బలమైన నిర్మాణాన్ని, అంత బలమైన రాజకీయాన్ని వాళ్ళు చేయగలుగుతున్నారు అక్కడ.
I'll come back to you, sir. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూడ్.